ఈ ఉదయకాలమున నేను ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన, వాట్ మేక్స్ డిఫరెన్స్. ప్రార్థన మన జీవితంలో ఏ కార్యం జరిగిస్తుంది. ఎంతమందికి ప్రార్థన అంటే ఇష్టం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ప్రతిఫలం అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే రివార్డ్ అని రాయబడింది. ఏమని రాయబడింది? రివార్డ్. రివార్డ్ అంటే బహుమానము. ఈ బహుమానము ఎవరికి, ఎప్పుడు, ఎందుకు ఇస్తారు? ఇక్కడ మన బైబిల్లో నుంచి పక్కకు మాట్లాడితే బహుమానం ఎప్పుడు ఇవ్వబడుతుంది అంటే ఎనీ వర్క్ ఎక్సలెంట్గా చేసినప్పుడు ఫస్ట్ వస్తుంది, బహుమానం వస్తుంది, వాళ్ళకి అవార్డు వస్తుంది. లేదా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళు టాలెంట్ చూపించినప్పుడు, ఈ మధ్య ఒలింపిక్స్ జరుగుతున్నాయి, ఒలింపిక్స్లో మనోళ్ళు ఎవరో ఒకరు 100 అవార్డ్స్లో ఒక్క దాంట్లో గోల్డ్ అవార్డు పొందుకుంటారు, ఫస్ట్ అవార్డు లేదా థర్డ్ ఏదో ఒక అవార్డు అంటే బహుమానం పొందుకుంటారు. ఆ బహుమానము చాలా విలువైంది. అప్రిషియేషన్, అందరి ముందు పిలిచి ఏం చేస్తారంటే ఫలానా వ్యక్తి అంటే ఒక గుర్తింపు, దిస్ ఇస్ ద పర్సన్ అని ముందుకు పిలిచి ఆ వ్యక్తిని ఆనర్ చేస్తారు. ఆ బహుమానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక క్రెడిట్ వస్తుంది. ఇది ఎక్సలెన్సీ. ఏదన్నా ఫీల్డ్లో వాళ్ళు చేసిన ఘన కార్యాలు, గొప్ప కార్యాలు, దాన్ని బట్టి అవార్డ్స్ ఇవ్వబడతాయి, బహుమానాలు ఇవ్వబడతాయి. ఇక్కడ ప్రభువైన యేసువు శిష్యులతో ఏం చెప్తారంటే, మీరు రహస్యమందు చేసే ఈ ప్రార్థన అంటే తండ్రితో నువ్వు మాట్లాడే ఈ మాటలు, తండ్రితో గడిపే ఈ సమయము, దానివల్ల నీకేమవుతుందంటే బహుమానం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మీ అందరికీ అనుకోవచ్చు, దేవుడు ఏం బహుమానం ఇస్తాడు అంటే స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడేమో, లేకపోతే అది నాకు చాలా అవసరతలు ఉంటాయి, ఆర్థిక సమస్య తీర్చు ప్రభువా, నాకు ఆర్థికంగా అప్పులు తీర్చి ఆర్థికంగా సమృద్ధి దయచే ఉద్యోగాలు ఈ ప్రభువా ఉద్యోగం ఇస్తాడు, చాలా మనం ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఫిజికల్గా అంటే శరీర సంబంధమైన అవసరతలు, మన ఆశలు, మనం చేసే ప్రార్థన ఇవి జరుగుతాయని మనం అనుకుంటాము, ఇవి తీరుస్తాడు దేవుడని మనకేంటంటే ప్రార్థన చేస్తాం. ప్రార్థన కూడా ఆ అంశాలను పట్టుకొనే చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ బహుమానం ఏంటంటే జెనసిస్ ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమవుతాడు. యెహోవా దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ఏం చెప్తుంటాడంటే, అబ్రహామా నువ్వు భయపడకు, నీ బహుమానము, నేను నీకు కేడాన్ని, నీ బహుమానము అత్యధికము. ఆ బహుమానం ఏంటంటే నేనే నీ బహుమానము. భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు, వెండి ఆయనది, బంగారం ఆయనది, సమస్తము మీద అధికారం గల యెహోవా దేవుడు, నేనే నీకు బహుమానం అంటున్నాడు. హల్లెలూయా. మీకు కావాలా? మీకు కావాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధే నీకు బహుమానం. నీకు సంతోషము కావాలి, దానికి సోర్స్ ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సోర్స్ నీకు అక్కడ ఉంది. నీకు సమాధానం కావాలి, ఇంట్లో నెమ్మది కావాలి, పీస్ కావాలి,
సమస్యల నుంచి విడుదల కావాలి, స్వస్థత కావాలి. నీ రిలేషన్షిప్లో నీ బంధుమిత్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య ఎక్స్ట్రాడినరీ అండర్స్టాండింగ్ కావాలి, పీస్ కావాలి, జయము కావాలి, ఆర్థికమైన గొప్ప రిలీజ్ కావాలి. ఇవన్నీ కలిగి ఉన్న యేసయ్య నీకు బహుమానముగా ఇవ్వబడ్డాడు. నువ్వు ప్రార్థనలో ఉన్నట్లయితే నీకు దొరుకుతాడు. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. నువ్వు ఆయనను వెతకాలి. ఎక్కడ వెతకాలి? ప్రార్థనలోనే. నువ్వు ఒంటరిగా వెళ్ళాలి, భార్యను పట్టుకొని పోవద్దు, లేకపోతే పిల్లల్ని పట్టుకొని పోవద్దు. అది డిఫరెంట్ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్ డిఫరెంట్ ప్రేయర్. వ్యక్తిగతంగా నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ రక్షణకర్త ఆయన ఏంటి, ఆయన సన్నిధి ఏంటి, ఆయన కొరకు నేను జన్మించినాను కదా, నా నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు, నేనేం చెయ్యాలి, ఎనీ పర్పస్ ఫర్ మీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో నా పర్పస్ ఆయన కొరకు ఏమిటి? యు హ్యావ్ టు సర్చ్. ఖచ్చితంగా ఒంటరిగా నీవు తలుపు వేసుకొని ఆయన దగ్గర మోకరించి నువ్వు కనిపెట్టాలి. నీ భవిష్యత్ ఏంటి, నీ జీవితం ఏంటి, నీకు ఎవరు కావాలి? హల్లెలూయా. రెండో అంశం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జరిగే సంఘటనలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? చదువుదాము. లూకాసు వార్త 3:21. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావున వలె ఆయన మీకు దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య బాప్తిస్మం పొందాడు. ఎక్కడంటే యోర్దాను నదిలో. యోర్దాను నది మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే లోయెస్ట్ ప్లేస్. అంటే ఏమంటారు? లోయెస్ట్ ప్లేస్, కిందకున్న స్థలం అది. యేసయ్య అందరితో పాటు, ప్రజలందరితో పాటు లైన్లో వచ్చిండు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? సింహాసనాసీనుడు ఆయన, సర్వశక్తి గల దేవుడు ఆయన, క్రియేటర్, సృష్టికర్త. అందరితో పాటు, మనుషులందరితో పాటు ఒక లైన్లో వచ్చిండు. సర్వశక్తి గల దేవుడు అయి ఉండి హీ మెయింటైన్డ్ ఏ లైన్. ప్రజలందరితో పాటు లైన్లో వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? లోయెస్ట్ ప్లేస్. మళ్ళీ ఎవరితో తీసుకున్నాడు బాప్తిసము? ఒక మనిషితో బాప్తిసం పొందిండు ఆయన. ఆయన దేవుడు. నేను ఉదయకాలమున మీతో చెప్పేది ఏంటంటే, దేవుని మార్గమును ఎన్నుకోవాలంటే నీ హృదయములో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య కనబడతాడు. ఆ ప్రార్థనలో 3 సంగతులు జరిగినాయి. ఎవరైతే తగ్గించుకున్నారో, శత్రువులను ప్రేమించిండ్రో, శత్రువులకు కూడా దండం పెట్టిండ్రో, ప్రేసలాడు చెప్పిండ్రో, ఒక మనిషి, ఏ మనిషి అయితే యేసయ్యను మేకులతో కొడతాడో, ఉమ్ము వేస్తాడో, సిలువలో ఆయనకు ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెడతాడో, ఆ మనిషితోటే ఆయన బాప్తిస్మం పొందాడు. పూర్తిగా తగ్గించుకున్నాడు. ఈ బికేమ్ ఏ డెడ్. చనిపోయిండు ఆ రోజు కూడా. ఈ లివింగ్ పర్సన్, కానీ మనిషి కొరకు హీ డిసైడెడ్. ఆయన డిసైడ్ చేసుకుంటూ లవ్ చేయాలి నేను అని, వీళ్ళను ప్రేమించాలి, ప్రాణం పెట్టాలి, లేకపోతే విమోచన లేదు. హెబ్రీలకు రాసిన పత్రికలో నేను ఒక వాక్యం చదువుతా ఉన్నాను. నా కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసినాయి. ఆయన ప్రధాన యాజకుడయ్యి తన సొంత రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళిండంట రక్తాన్ని.
ఆ రక్తాన్ని తండ్రి ముందు పెట్టి ప్రోక్షించి, ఇదిగో నా రక్తం. వెనకంతా ఎవరున్నారు తెలుసా? నువ్వు నేను నిలబడున్నాం. వెనకంతా యేసయ్య వెనకంతా నువ్వు నేను లైన్ కట్టున్నాం. ఆ రక్తము ప్రోక్షేపించి తండ్రితో అడుగుతా ఉన్నాడు, అయ్యా ఇదిగో నీ యొక్క ఉగ్రతకు, ఆదాము చేసిన పాపానికి, ఆదాము చేసిన విధేయతకు, నీకున్న కోపాన్ని ఇదిగో నా రక్తముతో, నా ప్రాణముతో విమోచించినాను ప్రభువా. వీళ్ళందరినీ విమోచించినాను, నీ కుమారులుగా అంగీకరించు ప్రభువా. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా రక్తముతో శుద్ధీకరించు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేను చాలా 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 ధన్యులం. మన తల్లిదండ్రులు మనకు కొంత మటుకే చేస్తారు, కానీ పరలోకమందున్న తండ్రి నిన్ను నన్ను సదాకాలం మన మీద రాయబడ్డ యొక్క మరణ శాసనాన్ని కొట్టివేసిండు, తుడిచివేసిండు, రబ్ చేసేసిండు, డిలీట్ చేసేసిండు. నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ కూడా నువ్వు పరిశుద్ధుడవే, నువ్వు నీతిమంతుడవు, నువ్వు దేవుని కుమారుడవు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప పనిని యేసయ్య నీ కొరకు నా కొరకు చేసిండు. ఒక పాట ఉన్నది, ఇంగ్లీష్లో ఉన్నది, అది ఐ నెవర్ నో హౌ మచ్ ఇట్ కాస్ట్ టు సీ మై సిన్ అపాన్ ద క్రాస్. ఏమనంటే నా పాపము ఇంత భయంకరమైనదని నువ్వు సిలువలో వేలాడే దాకా నాకు తెలియదు ప్రభువా. నువ్వు సిలువలో వేలాడిన తర్వాత నాకు తెలిసింది, అయ్యో నేను ఇంత పాపినా, నేను ఇంత వేలాడదీసిందా నా పాపము అని. ఆ పాట అర్థము చాలా చాలా అద్భుతమైనది. హల్లెలూయా. ఈ యొక్క కార్యము, యేసయ్య చేసిన ఈ కార్యము ఎటర్నల్గా, అది శాశ్వతమైన తన ప్రేమను కనపరిచేది. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడ్డది. తగ్గించుకున్న హృదయానికి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటంటే, గర్వంగా ఉండకూడదు. గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. నువ్వు దేని చూసుకొని గర్విస్తున్నావు? నువ్వు ఎప్పటికీ జీవిస్తా అనుకుంటున్నావా? నీకున్న బిల్డింగ్లు నిన్ను రక్షిస్తాయి అనుకుంటున్నావా? నీకున్న ఆస్తి నిన్ను రక్షిస్తుందా? నీకున్న పిల్లలు నిన్ను రక్షిస్తారా? నీకున్న మంచి ఆరోగ్యం నిన్ను రక్షిస్తుందా? ఈ లోకములో యేసయ్య తప్ప ఎవ్వరూ నిన్ను నన్ను రక్షించలేరు. నీకు నాకు ఏది ఇవ్వలేరు. నిన్ను నన్ను సంతృప్తి పరచలేరు. దేవుడు ఒక్కడే సంతృప్తి పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పౌరం వల్ల దిగి వచ్చిండు. ఎన్ని కార్యాలు తెలిసింది చూడండి. అప్పటికి యేసయ్య ఇంకా మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి. మినిస్ట్రీ అంటే పరిచర్య ప్రారంభించలే. ఆయన కూడా ఒక శబ్దము తండ్రి చెప్తా ఉన్నాడు, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఇంకా పరిచర్య చెయ్యనే లేదు ఆయన. తగ్గించుకున్న వ్యక్తి విషయంలో దేవుని యొక్క ప్రతిస్పందన ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ఈయన ఏం చేస్తున్నా? ఆనందిస్తున్నా. ఈ మాటలు చాలా అద్భుతమైనవి. నువ్వు ప్రార్థనలో ఉంటే ఇది సాధ్యమే. నువ్వు ప్రార్థనలో ఉంటే యేసయ్యతో దేవుడు ఏ మాటలు చెప్పాడు, తండ్రి అయిన దేవుడు ఏ మాటలు చెప్పాడు, వాటన్నిటికీ నువ్వు వారసుడివే. ఆకాశం తెరవబడుతుంది నీ విషయంలో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడతావు. నువ్వు ఎల్లప్పుడూ ఆత్మపూర్ణంగా ఉంటావు. అట్ ద సేమ్ టైం దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థనలో ఉన్నట్లయితే ప్రార్థన యొక్క ప్రతిఫలం అది, బహుమానం అది. మూడవదిగా లూకా సువార్త 9:29 చదువుదాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. హల్లెలూయా. రూపాంతరపరచబడ్డం. ప్రార్థనలో ఏమవుతుందంటే రూపాంతరపరచబడతాం. రూపాంతరపరచబడ్డం అంటే ట్రాన్స్ఫార్మ్డ్. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫార్మ్డ్ అంటారు. తర్వాత దానికి ఈ యొక్క పదము దేనికి యూజ్ అవుతుందంటే, యూజువల్గా ట్రాన్స్ఫర్మేషన్
మెటామార్ఫసిస్ అనే ఒక కార్యక్రమము సీతాకోకచిలుకకు జరుగుతుంది. అది గొంగళి పురుగా ఉన్నప్పుడు అది 4 స్టేజెస్ దాటి 4వ స్టేజ్లో సీతాకోకచిలుక అవుతుంది. అసలు దాని జన్మించిన రూపానికి, అది మార్పు చెందిన రూపానికి ఏ మాత్రం కూడా పోలిక ఉండదు, కంప్లీట్గా రూపాంతరం. సో రక్షణ పొందిన తరువాత నువ్వు ప్రార్థనలో ఉన్నట్లయితే రూపాంతరపరచబడతావు. రూపాంతరపరచబడ్డం అంటే ఒకప్పుడు సమస్తమైన చెడు అలవాట్లతో ఉంటావు. నీ జీవితంలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇది వరకు నువ్వు అబద్ధాలు చెప్పే దానివైతే, అబద్ధాలు చెప్పే వాడివైతే, ఇక ముందు ప్రార్థనలో నువ్వు గడిపినట్లయితే అబద్ధం మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభువుని నీ జీవితం ద్వారా, నీకు ఇచ్చిన శరీరం ద్వారా నువ్వు మహిమపరుస్తా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అబద్ధాలు ఆడినట్లయితే, నువ్వు ఎవరితో ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉన్నావంటే సైతానుతో. సైతాను తండ్రి, నువ్వు తల్లి, ఆ పుట్టిందే అబద్ధం. అబద్ధమునకు జనకుడు వాడు, అంటే తండ్రి వాడు. సో అబద్ధం ఆడద్దు. నీకు అసహ్యం అనిపిస్తలేదా? అబద్ధాలు పెదవులు యెహోవాకు హేయాలు, వాటిని కోసివేస్తానన్నది బైబిల్లో ఉంది. ఏం చేస్తుంది? తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్గా చెప్పాలి. వద్దురా బాబు, ఉంటే తిందాం లేకపోతే లేదు. అది అబద్ధం ఆడే పెదవులను ఉన్నట్లయితే నీ యొక్క బాడీ అంతా రోగిష్టమయమవుతుంది. నీ రిపేరింగ్కి చాలా కష్టం అవుతుంది. సో ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. నువ్వు చెయ్యాలనుకుంటావు కానీ చెయ్యలేవు. నీ బలహీనతలు ఉంటాయి. కొంతమంది తాగుబోతోళ్ళు ఉంటారు, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ కాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంటాయి. ఏం చేయాలంటే దేవునితో నువ్వు అతకబడి ఉండాలి. ఒక తుఫాన్ వస్తూ ఉంటే ఒక చెట్టును గట్టిగా పట్టుకొని ఎట్లా వాళ్ళు ఎగిరిపోకుండా ఉంటారో అట్లా యేసుని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. నన్ను విడిచిపెట్టక ప్రభువా, ఇదిగో ఈ తుఫాను, ఈ తాగుడు, ఈ సిగరెట్లు, ఈ చెడ్డ అలవాట్లు, పోర్నోగ్రఫీ, అవి ఏవో చాలా బలహీనతలు, లంచం తీసుకోవడము, మోసం చేయడము, ఇతరులతో కొట్లాడడము, అన్యాయముగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక గుణ లక్షణాలు సైతాని. అవి వద్దు అని నువ్వు డిసైడ్ చేసుకున్నావంటే యేసయ్య అనే ఆ చెట్టును గట్టిగా పట్టుకో. నన్ను విడిచిపెట్టక ప్రభువా, అవి నాకొద్దు, వాటి అంతము మరణమే, వాటి అంతము మరణమే. వాటిని మనము విడిచిపెట్టాలి. ఆమేన్. అవి విడిచిపెట్టడానికి ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. ఇంకొక రూపాంతరం ఏంటంటే, ప్రార్థనలో గొప్ప రివిలేషన్స్ వస్తాయి. ఈ రివిలేషన్స్ అంటే అవి ప్రత్యక్షతలు. ఆ ప్రత్యక్షతలు మామూలుగా మనము చెప్పే మాటల్లో అవి అర్థం కావు. దేవుడు మనకు ఆ విషయంలో అవగాహన చేస్తే తప్ప నీకు ఆ ప్రత్యక్షత ఏంటో నీకు తెలియదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి వ్యక్తికి కావాలి. దేవుడు అందరికీ అవైలబుల్గా ఉన్నారు. అందరికీ ఒకరికని కాదు, చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ప్రతి వ్యక్తికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీవు ఆయనను కనుగొనడంలో ఆలస్యం చేయొద్దు. నీవు ఆయనను కనుగొనడంలో లేట్ చేయొద్దు. నీవు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఒక స్థలం ఉంది, ఆ స్థలం మీకు తెలియదు. నేను చెప్పిన తర్వాత మీరు ట్రై చేస్తే చేస్తుండొచ్చు. నేను చెప్పిన కదా స్థలం, ఆ స్థలంలో ఫలాంది మంచిగా ఉందని. ఈ ఉదయకాలం నేను చెప్తా ఉన్నా, ఒక స్థలం ఉంది. ఆ స్థలము రహస్య స్థలము, ప్రార్థనా స్థలము. ఆ స్థలములో యు విల్ ఫైండ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. నా హార్ట్ బబుల్ అయిపోతుంది. మీరు ఆయనను కనుగొంటే, ఆయనను కలుసుకుంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, అన్ని నామముల కన్నా పైనామము. నీకు ఇది లేకపోవచ్చు,
నీకు అది లేకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, నీకు ఇల్లు లేకపోవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, నీకు ఒక ఉద్యోగం లేకపోవచ్చు, నీకు ఏమీ లేకపోయినా నీకు దొరకాల్సిన వ్యక్తి, నువ్వు కనుగొనవలసిన వ్యక్తి, నువ్వు పట్టుకొనవలసిన వ్యక్తి యేసు ప్రభువు మాత్రమే. చాలా విషయాలు, తెలియని మర్మాలను మీకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఒక డిసిషన్ తీసుకొని, ప్రభువా నాకు నువ్వు కావాలి, నువ్వు ఎవ్వరి సైడ్ చూడకు, ఈ పక్క చూడకు, ఆ పక్క చూడకు. పేతురు పామరుడే, పేతురికి ఏం విద్య లేదు, పేతురికి ఏమి క్వాలిఫికేషన్స్ లేవు. ఆయనకున్నదల్లా ఒక్కటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో నీకు దొరుకుతాడు. ఆయన సన్నిధిలో నీకు ఆయన బహుమానముగా ఇవ్వబడతాడు. నువ్వు ఆయనను వెంబడించడం కాదు, నీ ప్రార్థన జీవితం వలన ఆయన నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు ఆయన. నువ్వు ఏం చెప్తే అదే రైట్, నువ్వు ఎలా మాట్లాడితే అదే రైట్. ఉదయకాలమున దేవుడు నిన్ను నన్ను తన రక్తం ఇచ్చుకొని ఉన్నాడు. ఎంతో విలువైన రక్తము, ఆ యొక్క శరీరము, కొట్టబడిన శరీరము చాలా 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 విలువైనది. నువ్వు నేను గ్రహించినట్లయితే, ఈ గ్రహింపు ఇక్కడ కూర్చుంటే అర్థం కాదు. నువ్వు ఆత్మలో వ్యక్తిగతంగా ఒంటరిగా రహస్య స్థలంకి వెళ్తే ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. ఒక వ్యక్తిగా ఆయన ఎంత మంచివాడు, పరిశుద్ధాత్మ శక్తి ఎంత పవర్ఫుల్లో నీకు అర్థమవుతుంది. అది మీరందరూ తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మీ వినికిడిలో ఈ వాక్యమును బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక.